మొన్నటి వరకునేమో వర్షాలు రాలేదేంటి అని అనుకున్నాను. ఎంత గుబులుగా ఉంది ఏంటి అనుకున్నాను. ఇప్పుడేమో వర్షం పడుతుంది. అబ్బా! వర్షం పడిపోతుంది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. వర్షం పడితే అదో ఆనందం అండి. ఆ మట్టి స్మెల్‌కి అబ్బా! ఎంత బావుంటదో. సరేనండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదేం లేదులే. వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఈవినింగ్ టైంనండి. ఈవినింగ్ టైం నేను చేసుకునే పనులైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైం నేను ఏం కర్రీ వండాను, అలాగే మా పాపతో ఎలా ఈవినింగ్ మాటలు నేను ఏమేమి పనులు చేసుకున్నానో అదైతే మీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి లాస్ట్ వరకు. కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఈవినింగ్ అయితే నేను 4:30, పాప ఉంది కాబట్టి 4:30 ఆ టైం కల్లా పనులన్నీ చేసుకుంటానండి. అంటే ఇల్లు తుడవడం అని, అంట్లు తోమడం అని, నీళ్ళు ఏమన్నా వస్తే నీళ్ళు పట్టుకోవడం అని అవి త్వరగా చేసుకుంటాను. 6 కల్లా అన్నం అది వండేసుకుంటానండి. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. 6:30, 7 అయిపోతుంది. ఫుల్గా అయితే మబ్బు పట్టేసింది. పప్పు నానబెట్టాను టిఫిన్కి. రేపొద్దున్న ఇడ్లీ వేయడానికైతే నానబెట్టాను అనమాట. పాప గురించి అనే కాదు, యువనుష్ ఉన్నాడు కదా పిల్లోడు, ఇంట్లో అందరికీ అనమాట. స్కూల్కి వెళ్ళిపోతాడు కదా పిల్లోడు, పాపకు కూడా పెట్టుకుందామని. బయట ఫుడ్ తక్కువ, ఇంట్లో ఫుడ్డే ఎక్కువ అలౌ చేస్తున్నాను. ఎందుకంటే బయట ఫుడ్ మంచిది కాదు కదా, అందరికీ తెలుసు కదా. షెల్ఫ్ అయితే ఎన్ని రోజులకి సర్దడం జరిగింది. సర్దుదాం అనుకుంటూనే ఉన్నాను. అది అవ్వట్లేదు అసలు. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఆ పని అలానే ఉండిపోతుంది. ఈసారి అయితే ఇలాగా ఈవినింగ్ టైం అయితే మా ఇల్లు ఇలా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. శుభ్రంగా తుడిచేసి క్లీన్గా పెట్టుకున్నాను. అలా క్లీన్గా పెట్టుకుంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా. సో ఇప్పుడైతే నేను వంకాయ ఎండు రొయ్యల కూర అయితే చూపించబోతున్నాను. మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాం. నాకు ఇక్కడికి వచ్చాక, మా అత్తగారింటికి వచ్చిన తర్వాత తెలిసింది వంకాయలో ఎండు రొయ్యలు కూడా వేసుకుంటారు అని. అంటే వంకాయలో కొంతమంది ఎండు చేపలు వేసుకుంటారు, అలానే బాగుంటుంది. ఈసారి ఎండు రొయ్యలు కూడా వేసి చేస్తున్నాను అనమాట. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నా బాధ ఏదీ లేదు, ఫోన్ ఎక్కడ ఫిక్స్ చేయాలా అనేది నా బాధ అనమాట. ఎందుకంటే ఫోన్ ఎక్కడ పెట్టినా సరిపడిపోతుంది. ట్రైపాడ్ ఇంకా కొనుక్కోలేదనమాట. 1000 సబ్స్క్రైబర్లు అవ్వలేదు కదండి, అందుకే కొనలేదు. ఇప్పటికే ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఇంకా అలానే జరుగుతుందనమాట. ఎందుకంటే నేను సిక్ అయ్యాను బాగా, మధ్య మధ్యలో వీడియోస్ ఆపేసాను కాబట్టి నా జర్నీ ఇలానే ఉండిపోయింది, ముందుకెళ్ళిపోయింది. ఈసారి ఎలాగైనా సరే కంప్లీట్ చేద్దామని మొదలుపెట్టాను. దేవుడి దయ, మీ దయ, చూసేవాళ్ళు మీ దయ, నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఉన్నానన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కిచెన్ అయితే సర్దాలండి. ఒకరోజు మా పాప పడుకుంటే, నిద్రపోతే, ఎక్కువసేపు టైం ఇస్తే నాకు, మా పాపను ఎవరైనా పుచ్చుకున్నా లేకపోతే నిద్రపోయినా నేను బోలంత పని చేసుకోగలను. తను లేచే టయానికి పని అంతా పూర్తి చేసేస్తాను అనమాట. ఓకేనండి. స్టవ్ పై అయితే గిన్నె, అదే దాక లాంటిది పెట్టాను అనమాట. ఒక గిన్నె, ఆ గిన్నెలో ఆయిల్ పోస్తాను. నేను రొయ్యలు అయితే క్లీన్ చేస్తానండి. రొయ్యలు క్లీన్ చేసి అవి వాటర్లో కడుగుతున్నాను. ఆ కడిగిన వాటిని నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసేసుకోవాలి. వాటర్తో కాదండి, అది విడిగానే ఇలా చూసారు కదా, చూపిస్తున్నాను కదా, అలా చేతితో తీసుకుని ఆయిల్లో వేయడమే. మళ్ళీ వాటర్తో పోసేసుకోవాలని అనుకుంటారు మీరు, అదేం కాదండి. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి కొంచెం. పాపతో నా డే అయితే అలా సాగిపోతుందనమాట. పాపనేమో నేను మా అత్తగారికి ఇచ్చేసాను అనమాట. మా అత్తగారికి ఇచ్చి తనకి ఆడుకోవడానికి చిన్న చిన్న బొమ్మలు అయితే చేతికి ఇచ్చేసాను. అక్కడ ఆడుకుంటుంది. నేను వంట పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టలేదు. కర్రీ అయితే త్వరగా వండేసిన తర్వాత రైస్ పెట్టుకుందామని ఆగాను అనమాట. కొంచెం వేడివేడి రైస్ అనుకో, పాపకి భోజనం పెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ టైం అయితే తనకి భోజనం పెట్టిన తర్వాత స్నానం చేయించి
కొంతసేపు ఆడుకుంటుంది వాళ్ళన్నితోటి. కొంతసేపు ఆడుకున్న తర్వాత అప్పుడు బజ్జి ఉంటుందండి. 9:30, 10 ఆ టైం అయిపోద్ది అనమాట బజ్జునేటప్పటికి. ఇదివరకు అయితే చాలా లేట్గా పడుకున్నది, చాలా త్వరగా పడుకున్నది, ఇప్పుడు లేట్గా పడుకుంటుంది. ఇంకా రొయ్యలు అయితే ఏగిపోని తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఈలోపు నన్ను పక్కింటి బాబాయ్ అయితే పిలిచాడు అనమాట ఇన్వర్టర్ గురించి మాట్లాడడానికి. ఆ బాబాయ్కి సమాధానం చెప్పిపోయి అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూసి రమ్మన్నాడు. అందుకే వెళ్ళాను. ఈలోపు సిమ్లోనే పెట్టాలండి, అది మాడదు. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, వీడియో పూర్తిగా చూడడం వల్ల మీరు నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. ఆనియన్స్ వేస్తాను కదా, ఆనియన్స్ వేసేసిన తర్వాత బాగా కలుపుతున్నాను ఆయిల్లో. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆయిల్లో ఆనియన్స్ వేసామంటే ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. మగ్గిపోతేనే కూర ఎప్పుడైనా టేస్ట్గా వస్తుంది. ఇదివరకు పెళ్ళి కాకముందు నాకు వంటలు వచ్చు, కానీ మరీ ఇంత ఇటువంటి కూరలు, వంకాయ అటువంటి కూరలు నేను ఎప్పుడూ వండలేదనమాట. వేరే బిర్యానీలు అటువంటివి అయితే బాగా చేసేదాన్ని. తర్వాత ఆనియన్స్తో పాటు వంకాయలు కూడా కలిపేసేసుకుని మగ్గనిస్తాను నేను. ఎందుకంటే అవి ఇవి ఒకసారి మగ్గుతాయి. మగ్గిన తర్వాత దానికి సరిపడా సాల్ట్, కారం, పసుపు ఇవి వేసేసుకుంటాను మగ్గిన తర్వాత. కొత్తగా ఛానల్ పెట్టాలనే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడైనా సరే మీరు ఛానల్ పెట్టారు అని అనుకుంటే వీడియోస్ మధ్యలో ఆపకండి. వీడియోస్ మధ్యలో ఆపారే మీ ఛానల్ గ్రోత్ తగ్గిపోద్ది. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అదేనండి. ఈ టాపిక్ గురించి మీకు కావాలంటే నేను వేరే వీడియోలో పెడతాను. నేను చేసిన మిస్టేక్ ఏంటో నేను మీకు చెప్తాను వేరే వీడియోలో. సో అదైతే కలిపేస్తాను కదా, కలిపేసి మొదలుపెట్టేస్తున్నాను. మగ్గనిస్తానండి, మొత్తం ముక్కలు అవన్నీ మగ్గిపోవాలి బాగా. అన్నం కూడా పెట్టేశాను, రైస్ కూడా పెట్టేశాను అనమాట పక్కన స్టవ్ మీద. గ్యాస్ రావడం కూడా చాలా ఇబ్బంది, చాలా పొదుపుగా అంటే పొదుపుగా వాడుతున్నాను. ఈవినింగ్ టైం అయితే అన్నం కూర దీని మీద గ్యాస్ మీద వండేసిన, పొద్దున మాటలైతే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి. ఎందుకంటే గ్యాస్ సేవ్ చేసుకోవాలి. ఈ టైంలో అసలు గ్యాస్ దొరకడమే కష్టం, చాలా కష్టంగా ఉంది గ్యాస్ బండ్లు రావడం. ఒకవేళ వచ్చినా వేరేగా కొనుక్కుందామని చాలా రేట్ చెప్పేస్తున్నారు. చూస్తారు కదా, సాల్ట్, కారం, పసుపు కూడా వేసేసాను. వేసేసి అందులో వాటర్ పోసుకుని కలుపుకోవడమేనండి, కలిపి పెట్టేసుకోవడమే. ఈ మధ్య నా మీద నేను కేర్ తీసుకోవడమే మానేశాను, పాప పుట్టిన తర్వాత అయితే. ఎందుకంటే అంత టైం ఉండట్లేదు కేర్ తీసుకునేంత టైం. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే టైము, అసలు ఫోన్ ఎక్కడ ఫిక్స్ చేయాలి, ఎవరైనా ఫోను కెమెరా చూపించినా బాగుందని అనిపించేస్తుంది. ఇంకా బోల్డన్ని వీడియోస్ చేద్దును, కానీ అంత టైం ఉండట్లేదండి. వీడియోస్ ఎవరైనా తీసినా బాగుందను, హస్బెండ్ సపోర్ట్ ఉన్నా బాగుందని అనిపిస్తుంది. మా ఆయన లెగడు త్వరగా, ఒకవేళ కెమెరా పెట్టుకోమన్నా పెట్టుకోడు అనమాట. అందుకే చెప్పడం మానేసాను. ముగ్గేసేటప్పుడు కెమెరా పెడదాం అనుకుంటున్నాను, కానీ మొన్న ట్రై చేశాను, కానీ అసలు కెమెరా పెట్టడానికి కూడా అవ్వట్లే. అదే ట్రైపాడ్ అయితే కెమెరా ఫిక్స్ చేసుకుని చేద్దును. అటువంటి అదృష్టం లేదనమాట నాకు. అందుకే మార్నింగ్ టైము మా సైడ్ బాగుంటుందండి అంచక. అది మీకు షూట్ చేసి చూపిద్దామంటే అంత టైం ఉండట్లేదు. టైం కాదు, త్వరగా లెగలేకపోతున్నాను అసలు. పొద్దున మాటలు 3:30కి అలా లేద్దాం అనుకుంటున్నాను, కానీ తీరా చూస్తే 6 అయిపోతుంది. మొన్న బాగానే లేచాను, 5:30, 4కి అలా లేచాను. ఇప్పుడు అవ్వట్లేదు అసలు. పాపతో కష్టంగానే ఉంటుందన్నమాట. మార్నింగ్ మళ్ళీ పాపను చూసుకోవాలి, తన గురించి ఎక్కువ పట్టించుకోవాలి కదా నా కెరీర్లో. అందుకే తనను చూసుకోవడమే సరిపోతుంది. ఓకేనండి, కూర అయితే వచ్చింది. ఇంకా
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.